యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా, మనసా మనసా అలసయ్యాను గాని. తల్లి, ఏంది ఇది? ఎంతసేపని గిట్లా కూసుంటావు? మనసా అంతా నీ వల్లే. జరని నీళ్లు తాగు బిడ్డా. ఏమైతేదనుకుంటే ఏం జరిగింది? పెద్ద కుటుంబం, పేరున్న కుటుంబం అని ఎంతో సంబరపడి గీ లగ్గం చేస్తే నిండా ఏడాదైనే నిండక ముందే బిడ్డ తల్లిగారింట్లో ఉండే కర్మ వచ్చింది కదనే. నేను ముందు నుండి మొత్తుకుంటూనే ఉన్నాను, మోయలేని బరువు నెత్తిన పెట్టుకున్నావే, ఇది మంచిది కాదు, ప్రమాదం అని. వింటేనా? అత్త, ఆడపడుచు, కుటుంబం, గౌరవం, బాగోగులు అని ఈరోజు తన కాపురమే కూల్చుకుంది. ఇప్పుడు ఏ అత్త ఆదరిస్తుంది, ఏ ఆడపడుచు కాపాడుతుంది? ఇప్పుడు ఏమైందనమ్మా అంత బాధపడుతున్నారు? అర్థం చేసుకునే మనసు ఆ మనిషికి లేదు. మంచి చెడు వెనుక ముందు చూడకుండా చెల్లిని వెళ్ళగొట్టాడు. అయితే ఏంటి, ఇక్కడే మనతోనే ఉంటుంది, మనతోనే బ్రతుకుతుంది. అప్పుడు బస్తీ వాళ్ళు నోటితో నవ్వరండి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల పుట్టింట్లో వచ్చి ఉండడం అంటే మాటలు కాదు. అందరి కళ్ళు మనింటి మీదే ఉంటాయి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, రోజుకో కారణం వెతుక్కోవాలి. అంటే ఏంది నీ ఉద్దేశం? గా పిల్లగాడు మనవరాల్ని గింట్లోంచి గెంటేస్తే దీ నాన్నే ఇడిచిపెట్టి రమ్మంటావా? నేను శ్రీవల్లిని వదిలి రమ్మనట్లేదు. ఇలాంటి రోజొకటి వస్తుందని 6 నెలల క్రితమే ఆలోచించుండాల్సింది, సామ్రాట్ దగ్గర నిజం దాచకుండా ఉండాల్సింది అంటున్నాను. నిజం చెప్పే పరిస్థితి ఉందా? ఆ అబ్బాయి నిజాన్ని జీర్ణించుకునే స్థితిలో ఉన్నాడా? నిజం చెప్పాలంటే ధైర్యం చాలదాయి, అబద్ధాన్ని మోయాలంటే బలం చాలదాయి. ఇంతకన్నా ఏం చేస్తుంది? పెళ్లి నాటి నుండి సామ్రాట్ ఎలాంటివాడో, దేనికి విలువిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో మనకన్నా కట్టుకున్న శ్రీవల్లికే ఎక్కువ తెలుసు కదా మావయ్య. అంత తెలిసాక ఆ నిజాన్ని ఇన్ని రోజులు సామ్రాట్ దగ్గర ఎలా దాస్తుంది, ఎందుకు దాయాలి? ఎందుకా? నా చెల్లికి బుద్ధి లేక కాదు, భర్త మీద గౌరవం లేక కాదు. ఆ నిజం తెలిస్తే కడుపులో బిడ్డ పెరుగుతుందన్న భ్రమలో ఉన్న నీ తమ్ముడు గారు తట్టుకోలేడని చెప్పలేకపోయింది. ఇప్పుడు ఏమైనా తట్టుకున్నాడా? అప్పుడేం జరుగుండేదో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం శ్రీవల్లి మోసం చేసిందని పిల్ల జీవితం నాశనం చేశాడు. అది అతగాడి మొండితనం, మూర్ఖత్వం, అర్థం చేసుకోలేనితనం. ఎవడేం చేస్తాడు? అసలు ఎవరిది తప్పు కాదురా. ఆ రోజు తన కూతురు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దీని ముందుకు నెట్టిందే ఆ మహాతల్లి, దీనత్త. ఆ మనిషి అలా చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు ఇది ఇలా నట్టింట్లో పుట్టింట్లో కూర్చునేదే కాదు. అంతా దీని తలరాత. పబ్లిక్కి ఎవరి తలరాత కనిపించదు. శ్రీవల్లి ఏడాది తిరకముందే ఎందుకు పుట్టింటికొచ్చుంటుంది? ఇదే ప్రశ్న, ఇదే కనబడుతుంది. నేనేం తప్పు చేసిందని పబ్లిక్కి భయపడాలొదినా? నేనేం నేరం చేసిందని మంది ప్రశ్నకి సమాధానం చెప్పాలి? నేనేం చేసినా నా అత్తింటి కొరకే చేసిన. కది సమ చేసుకోలే నా భర్త. అది నా దురదృష్టం. కానీ మంచి ఓకనే పోదు. నేను ఆయన్ని మోసం చేయలే. నా ఆడబిడ్డని కాపాడుకున్నా, నా అత్త బాధని పంచుకున్నా. ఏదో రోజు ఇది ఆయనకి అర్థం కాకుండా పోదు.
గంగాధరం ఎట్లరా ఇప్పుడు? అమ్మా, తప్పెవరిదైనా అల్లుడు ఆలోచనలో ఉన్నాడు, ఆవేశపడ్డాడు. నా బిడ్డ మీద నింద పడింది. కానీ ఆడపిల్లని కన్నోళ్ళం కదమ్మా, మనమే కాస్త వెనక్కి తగ్గాలి. అల్లుడు కాళ్ళు పట్టుకొనైనా సరే దాని జీవితాన్ని నిలబెట్టాలి. శ్రీవల్లి ఏసీ ఆఫ్ చేయి, చలేస్తుంది. శ్రీవల్లి నిన్నే ఏసీ ఆఫ్ చేయి, నిన్నే. శ్రీవల్లి, శ్రీవల్లి. భవానీ, వాడు నిద్రలేచి ఉంటాడు. ఏం చేయను, కళ్ళు మూసుకుపోయిన వాడు నిద్ర లేచినా లేవకపోయినా ఒక్కటే కదా. అది నిన్న భవానీ, అప్పుడు వాడి ఆవేశం అలా ఉంది. కానీ శ్రీవల్లి లేకపోతే మాత్రం ఈ ఇల్లు శ్మశానంలా కనిపిస్తుంది. అందుకే వాడికి ఎలాగైనా నచ్చజెప్పి వల్లిని తీసుకురావాలి భవానీ. అవునమ్మా, వల్లి ఏం చేసినా మన కోసం, మన కుటుంబం కోసమే చేసిందని మనకే కాదు, వాడికి కూడా తెలుసు. వాడికి నిజంగానే అర్థం చేసుకునే ఆలోచనే ఉంటే ఆ పిచ్చిదానికి ఇంత శిక్ష వేసేవాడు కాదురా. అత్తయ్య, సామ్రాట్ వల్లికి శిక్ష వేశాడనుకుంటే మనకి మార్గం దొరకదు. సామ్రాట్ కోపంలో వల్లికి శిక్ష పెట్టాడనుకుంటే మనం వల్లిని పాస్ చేయించొచ్చు. శ్రీవల్లి, టిఫిన్ పెట్టు. నానా, శ్రీవల్లి వడ్డించకుండా టిఫిన్ చేయగలవు. శ్రీవల్లి బ్యాగ్ ఇవ్వకుండా ఆఫీస్కి కూడా వెళ్ళగలవు. కానీ శ్రీవల్లిని మర్చిపోగలవా? మర్చిపోయి చాలాసేపు అయింది, మీరే ఇంకా మర్చిపోలేదు. అందుకేనా నిద్రలోంచి లేవగానే శ్రీవల్లి అని పిలిచావు? అందుకేనా టిఫిన్ పెట్టమని శ్రీవల్లిని అడిగావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని గుర్తులేదు. తను ఇంట్లోంచి వెళ్ళిపోయిందిరా, నీ మనసులోంచి కాదు. నా మనసు నీకు కనబడుతుందా అమ్మా? నీ మనసు కనపడకపోవచ్చురా, కాని వల్లి గురించి నీ మనసు ఆలోచిస్తుందని నీ కళ్ళు చెప్తున్నాయి. సామ్రాట్, తప్పో ఒప్పో పొరపాటు ఎవరు చేసినా నీకు నష్టం జరిగింది నేను ఒప్పుకుంటాను. కాని వల్లిని
పెద్ద మనసు చేసుకుని క్షమించేయరా, ఈ ఇంటికి తీసుకొద్దావురా. తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే పంపించేవాడినే కాదు. భర్త అంటే గౌరవం ఉంటే ఇంతకు తెగించేదే కాదు. అలాంటి వ్యక్తిని క్షమించడం జరగదు. అది కాదు సామ్రాట్. ఇంటికి సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించే తీరిక మీకుందేమో, కానీ నాకు చాలా పనుంది. ఆవిడకి సంబంధించిన ఊసు ఈ ఇంట్లో వినబడకపోవడమే అందరికీ మంచిది. జరిగిన నష్టాన్ని మార్చలేం. శ్రీవల్లి అవసరం ఈ ఇంటికి ఎంతుందో తెలియచెప్పాలి. ఎలాగా ఏం చేసినా వాడి మనసు కరిగేలా లేదు. అలా ఎందుకనుకుంటారు? మంచో చెడో తప్పు మీవైపే జరిగింది కాబట్టి మీరే నడుం కట్టాలి. బాగా ఆలోచించండి. హలో కమల, నీకు నా మీద కోపం ఉందని తెలుసు. ఎందుకు ఫోన్ చేశారు? శ్రీవల్లి ఎలా ఉంది? జరిగిందిగా సన్మానం. బతకి చావలేక చస్తూ బతకలేక అలా ఉంది. అలా అనకు కమల, కాస్త నేను చెప్పేది విను. ఏం చెప్తారు? మీ కూతురు కాపురం బుగ్గిపాలు చేశాను, బూడిదెత్తుకోండి అని చెప్తారా? కొడుక్కి భయపడి కోడలి జీవితం నాశనం చేశాను, కాస్త బాధగా ఉంటుంది, తట్టుకోండి అని చెప్తారా? నీ ఆవేదనలో అర్థం ఉంది. నీ స్థానంలో ఏ తల్లున్నా ఇలాగే మాట్లాడుతుంది. కానీ నేను ఓ ఆడపిల్లకి తల్లినే కమల. అందుకే కదా కూతురికి గొడుగు పట్టి కోడల్ని మడుగులోకి తొక్కేశారు. అయ్యో, నన్ను క్షమించు కమల, నేను చేసింది తప్పే. కానీ శ్రీవల్లికి ఇంత అన్యాయం జరుగుతుందని, వాడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. అనుకోకపోవడానికి ఏముంది? అంతా తెలిసిందే కదా. నా బిడ్డ రాతే అలా ఏడ్చింది. చూడు, మనం తలుచుకుంటే ఆ తలరాతనే మార్చొచ్చు కమల. ఏమంటున్నారు? శ్రీవల్లి ఈ గడప దాటిన నుండి నా మనసులో లేదు. నేనెంత బాధపడ్డానో నీకు తెలీదు. ఇప్పుడు కుమిలిపోయి ప్రయోజనం ఏంటి వదిన గారు? నిజమే గాని వాడు మాటలతో వినడు, శ్రీవల్లి గొప్పతనము తెలుసుకోడు. కాబట్టి మనమే ఓ ప్రయత్నం చేయాలి. అంతా అయిపోయింది, ఇంకేం ప్రయత్నం చేస్తాం? నేను వివరంగా చెప్తాను. ఆవేశపడకుండా కాస్త పెద్ద మనసు చేసుకుని గుడి దగ్గరికి రా కమల, మనం కలుద్దాం. నీతో మాట్లాడాలి. మాట్లాడినా ఏం జరుగుతుంది? నా కోడలు నాకు కావాలి. మళ్ళీ తిరిగి నా ఇంటికి రావాలి. అందుకు నువ్వు నన్ను కలవాలి. ఎవ్వరికీ చెప్పకుండారా, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఈ వియ్యపురాలి మీద కొంచెం గౌరవం మిగిలున్నా నువ్వు వస్తున్నావు, అంతే.
మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగా ఒక్క మాటతో మీ చెల్లి నచ్చిందని చెప్పి 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి 100 జీవితాన్నిచ్చిన నా విషయంలో మీ చెల్లి ఏం చేసింది? చితిపేచు సిలువ ప్రేమ ఎడబాటు పేరే ప్రేమ పొరబాటు దారే ప్రేమ వదులీయమంటే మౌనమా అమ్మా, ఓ ఏమైందండి? వేలిరుక్కుంది శ్రీవల్లి. ఒక నిమిషం అండి. పాపల్లో ప్రేమ కలలే చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతే రేపిన ఊవే అందున ముళ్ళనే దాటక ప్రేమే చేరున మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్థం కను పాపల్లో ప్రేమ కలలే చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతే రేపిన కడలిని వీడి అడుగులు వేయవు అలలే నాడు నింగిని వీడి నిలబడగలదా వెన్నెలనాడు దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు. శ్రీవల్లి గ్రీన్ టీ. శ్రీవల్ ఓ దైవమా ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేనా స్వామి, ఇన్నాళ్ళు ఇల్లు నిలబెట్టాడని కొడుక్కి భయపడ్డాను. కూతురు బతుకు బావుండాలని కోడల్ని బాధ పెట్టాను. నా కూతురు ఏ కలహాలు లేకుండా బావుంటుందని అనుకుంటే నా స్వార్థం బంగారం లాంటి నా కోడల్నే బయటికి పంపించేలా చేసింది. తప్పు చేశాను. మళ్ళీ నా కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఓ ప్రయత్నం చేయబోతున్నాను.
చిన్న చూపు చూడొద్దు, నువ్వే దిక్కు. రా కమల. రా కమల, రా, ఇదిగో ప్రసాదం తీసుకో. నా కూతుర్ని మడుగులో తొక్కి నా చేతిలో ప్రసాదం పెడుతున్నావా వదినా? అంత మాట అనకు కమల. నా ప్రాణం ఉన్నంత వరకు శ్రీవల్లికి ఆ పరిస్థితి రానివ్వను. కానీ అత్తారింట్లో ఉండాల్సిన నా కూతురు పుట్టింట్లో ఉంది. తిరిగి మా ఇంటికి వస్తుంది కమల. ఎలా వస్తుంది వదినా? మీ అబ్బాయి కోపం ఆవేశం చూశాక కూడా కల్లో కూడా నా బిడ్డ మళ్ళీ ఆ గడప తొక్కుతుందన్న ఆశ కూడా లేదు.